అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్ ఫైలో ఫస్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి నగారా మోగింది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ ఫిబ్రవరి 3 అని తెలిపారు. ఫిబ్రవరి 16న మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుందని, ఆ రోజుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు. ఎన్నికల్లో భాగంగా మొత్తం 2996 వార్డులకి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ సంఖ్య 52,43,000గా ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కోసం మొత్తంగా 8,203 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయనున్నామని, కౌంటింగ్ కోసం 136 సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపింది. మొత్తం 116 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా, నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ప్రచారానికి సిద్ధం అంటున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. ఇక ఇవాల్టితో ఒక క్లారిటీ వచ్చినట్లయినా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, పురపోరుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కొద్దిసేపు క్రితమే విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు ఉంటాయి, ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఈరోజు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి మోడల్ కూడా కండక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పోలీసుల చెకింగ్ పాయింట్స్ కూడా ఉంటాయనేది ఎన్నికల కమిషన్ చెప్తోంది. అయితే దీనికి సంబంధించి 52 లక్షల వరకు కూడా ఓటర్లు ఉన్నారు. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఎన్నిక జరుగుతుందని, దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రి, ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు నిర్వహించేటువంటి ఆర్ఓలు కావచ్చు, ఏఆర్ఓలు, ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు అందరినీ కూడా నియామకం అయిపోయింది. పూర్తిస్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పింది. అయితే దాదాపుగా రేపే నోటిఫికేషన్ వస్తుంది. రేపు నోటిఫికేషన్ నుంచి 3 రోజుల పాటు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 30వ తారీఖు వరకు మాత్రమే నామినేషన్లు. ఆ 30 తర్వాత స్క్రూటినీ యాజ్టీస్గా విత్డ్రాకి సంబంధించి అవకాశం ఉంటుంది. అంటే 3వ తేదీకి చివరిగా విత్డ్రాక్ కావచ్చు, అభ్యర్థులు ఎవరు పోటీలో ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే 4వ తారీఖు నుంచి పూర్తిగా ప్రచారానికి వెళ్ళిపోవచ్చు అభ్యర్థులంతా. కానీ ప్రచారానికి కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9 తారీఖు వరకు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. 9 తారీఖు ఫిబ్రవరి 9 తారీఖున ప్రచారాన్ని ముగిస్తే 10వ తారీఖు గ్యాపు, 11వ తారీఖు ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఫిబ్రవరి 11న ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణ ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే సెన్సిటివ్ కావచ్చు, అతి సెన్సిటివ్ అయినటువంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు చెప్పారు. 1900లకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు దాదాపుగా 1400 వరకు కూడా పోలింగ్ స్టేషన్లు అతి సమస్యాత్మకమైనటువంటిగా గుర్తించారు. వీటికి సంబంధించి అక్కడ భద్రత ఎక్కువగా ఉంటుంది. సో వెబ్ కాస్టింగ్ 100% ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్న అంశాలకు సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. దాంతో పాటుగా పోలీసు బృందాలు కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడ పరిశీలన చేయనున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటికైతే ఈరోజు నుంచి ఎన్నికల సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి డబ్బులు తరలించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంక ఇతరత సామాన్లను షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి రసీదులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉంటే తప్ప అవి బయటికి తీసుకొస్తే మాత్రం అవి సీజ్ చేస్తామనేది పోలీసు అధికారులు చెప్తున్నారు.
దాదాపుగా ఈ ఎన్నికలకు సంబంధించి 22,000కు పైగా పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ సిబ్బందితో పాటు ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే అబ్జర్వర్లను ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ను కూడా ఎన్నికల సంఘం నియమించింది. వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి అనేది కూడా ఇప్పటికే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసింది. సో పూర్తిగా ఎన్నికలు మాత్రమే తర్వాయి మిగిలి ఉంది. సో రేపటి నుంచి నామినేషన్ల పర్వం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఉంటుంది, ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. సో ఫిబ్రవరి 14న ఎవరైతే ఎన్నికైన వాళ్ళలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించి 16వ తేదీకి దీనికి సంబంధించినటువంటి ఫలితాల వెల్లడి అయితే ఉంటుంది. సో మొత్తంగా అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 15, 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ లెందర్.